యమునా నది పుష్కరాలలో జలసిద్ధ ఆసనము శివస్వామి ఆధ్వర్యంలో వెంకట సుబ్బమ్మ జలసిద్ధ ఆసనం వేసింది. ఇది జలసిద్ధి ఆసనం ఉంటుంది. ఇది మన ఆసనం తరఫున మనము ఇది ఎవరికైనా పూర్తి ఉచితంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 10-15 నిమిషాలు నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ యమునా పుష్కరాలకి మన ఆశ్రమంకి మన భక్తులు రావడం, వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం, మగవాళ్ళకి ఎలా వచ్చేసింది, ఆరోగ్య ఇంట్రెస్ట్ చూపిస్తే మా లక్ష్మమ్మ ద్వారా ఇలా నేర్పించడం జరిగింది. ఆడవాళ్ళు కాబట్టి కాబట్టి లక్ష్మమ్మ ద్వారా నేర్పించడం జరిగింది. లక్ష్మమ్మ వీళ్ళకి మీరు ఎవరైనా ఆడవాళ్ళు నేర్చుకోండి అనుకుంటే మన ఆశ్రమం తరఫున వీళ్ళు యశోదమ్మ ఆశ్రమం తరఫున వచ్చినారు. ఆశ్రమం తరఫున సన్నకుమార్ వచ్చింది. ఇప్పుడు ఏమి అనుభవం మీరు డైరెక్ట్ అడగొచ్చు. అమ్మ వెంకట సుబ్బమ్మ అమ్మ మా కోసం ఒకసారి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించండి. ఒకసారి లేవండి అమ్మ ఆసనం నుంచి. అమ్మ మీరు ఎప్పుడైనా వేసారా ఆసనం? ఇదే ఫస్ట్ టైం అమ్మా? నీ పేరేం పేరు? ఎక్కడికి వచ్చినావు? శ్రీశైలం వచ్చినావు. ఎంత టైం పట్టింది అమ్మ నువ్వు నేర్చుకోవడానికి? ఎంత టైం పట్టింది? ఒక రోజు పట్టిందా, 2 నిమిషాలు పట్టిందా, 15 నిమిషాలు పట్టిందా? నువ్వు రామ్మా. నీకు నేర్పింది ఎవరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ మీ గురువు. ఇప్పుడు శివస్వామి ఆమె లేడీస్ కాబట్టి శివస్వామి అనే వ్యక్తి ముట్టుకోకుండా లక్ష్మమ్మ అనే పర్సన్తో మొట్టిపిచ్చి ఆసారం వేయించారు. తేలుకుంటూ ఆగ్రా వైపు చూసి వచ్చేసి ఆగ్రాకి ఎంచుకున్న వాడతారు, ఢిల్లీకి నన్ను వీటికి. ఇది జలసిద్ధి ఆసనం అంటారు. ఇది యోగులు మాత్రం చేస్తుంటారు. కానీ మనం నీళ్ళల్లో జపం చేయడం వల్ల మనకి అత్యంతమైన శక్తి వస్తుంది, నెగిటివ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆసనం వేసుకొని చేస్తారు. నువ్వు చేసుకో, జపం చేసుకో.